ఆదిత్య 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 ప్లీజ్ ఆదిత్య ఆదిత్య నా మాట విను. ఆదిత్య 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 నా మాట విను. ఆదిత్య ఆదిత్య అది ఎవరికి రప్పించి అదే కదా నువ్వు అనేది. ఆదిత్య ఏంటి నాన్న ఇది? ఆదిత్య నన్ను చూసాను అవుతున్నావు కదా ఆదిత్య, నన్ను చూసాను అవుతున్నావు కదా ఆదిత్య. ఏంట్రా కొడుతుంటే నవ్వుతున్నావు? ఆదిత్య ప్లీజ్ నాన్న ఆదిత్య కొట్టొద్దు నాన్న. ఏయ్, నవ్వుతున్నావేంట్రా? ఎవరిని వాడిని ఆపండి. రేయ్, ఇన్ని కొడుతున్నా, నవ్వుతున్నావేంట్రా? ఆదిత్య ఏయ్, ఆదిత్య ఆదిత్య ఇన్ని దెబ్బలు తింటుంది ప్లీజ్ నా మాట. నవ్వుతున్నావేంట్రా? ఏయ్, అందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఆదిత్య ఆదిత్య విక్రమ్ చూడు. ఆదిత్య వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. వద్దు నాన్న చెప్పింది. ఏయ్, get out. వదలండి నన్ను. ఏయ్, వెళ్ళు. నాన్న పద లోపలికి వెళ్దాం. ఆదిత్య లోపలికి తీసుకెళ్ళినా దా నాన్న. ఏరా ఈ వేర్రోడ్డా రేపు ఆఫీస్కి తీసుకెళ్తానంది. స్టాఫ్ మొత్తం మానేసిపోతారు, జాగ్రత్త. అమ్మా ఏమైందే? కాళ్ళు నొప్పమ్మా. బస్సులో కదా వచ్చింది? బస్సు కరణ్ నారాయణ ఇంటి దాకా వస్తుందా ఏంటి? అవును కదూ. అక్కడ బస్సు కోసం నడవాలి, ఇక్కడ బస్సు దిగి నడవాలి. అమ్మా మొహం కడుక్కొని వస్తాను, కాస్త టీ పెట్టివమ్మా. వెళ్ళు వెళ్ళు. ఇదేంటే జిప్పు లేకుండా ఎవరైనా పర్సు వాడతారా? కొత్తది కొనుక్కోవచ్చు కదా. అక్క పాతదైపోయిందని ఇచ్చిందమ్మా, వద్దంటే బాధపడుతుందని. ఇదేంటే ఇన్స్టాల్మెంట్ 5,000 అయితేనే ఇస్తానన్నారు కదా, మిగతా డబ్బులు నేను కడతాను. ఆయనకు ఆ స్కూటీ ఇవ్వండి. అమ్మా అది ఏంటి, నువ్వు బండి కొనుక్కుంటున్నావా? ఆ, ఆ, ఉమ్. నీ నోట్లో పంచదార పోయా? నీకింత బుద్ధి ఎప్పుడొచ్చింది? నీకింత జ్ఞానం ఎప్పుడు పెరిగింది? ఇంత మంచి ఆలోచన నీ మెదడులో ఎలా పుట్టింది? జీవితంలో మొదటిసారి నీకోసం నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావా? మా అమ్మే నీకిక బాగుపడే లక్షణాలు వచ్చేసినట్టే, నీకు సుఖపడే యోగం మొదలైపోయినట్టే. ఉండు. నా బిడ్డకింకా కాళ్ళ నొప్పులుండవు. దర్జాగా బండి మీద వెళ్ళి బండి మీద రావచ్చు. నోరు తెరు. ఈ సంగతి తెలిస్తే కరెంటు నారాయణ మోహం కాకిలా మాడిపోద్ది. పోతే పోయింది. ఆయన కూతురు కన్నా ముందే నా కూతురు బండి కొనుక్కుంటుందని కొళ్ళుకుంటాడు. కొళ్ళు కావాల్సిందే. ఆ బండి అక్క కోసం అంటే కొట్టి చంపేస్తుందేమో. ఈ విషయం అమ్మకి ఎలా చెప్పాలి?
అమ్మాయి యుఎస్ లో చదువు కంప్లీట్ చేసుకుని వచ్చింది. ఈ అమ్మాయి ఐఏఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ అమ్మాయి మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది. తను కలెక్టర్గా పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుంది. ఇక ఈ అమ్మాయి ఈ 5 మల్టీ మిలినియర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్లేనా? ఎస్ మేడం. ఆ వేదవతి పెద్ద కొడలి కోసం చాలా గొప్ప సంబంధాలు సెలెక్ట్ చేసిందన్నమాట. అవును మేడం. ఈ 5 విక్రమ్ బాబుకి ఎవరు నచ్చితే వాళ్ళనే ఫైనల్ చేస్తామన్నారు. ఈ 5కి విక్రమ్ నచ్చకపోతే? అదేంటి మేడం, విక్రమ్ బాబుకి ఏం తక్కువ? పైగా వీళ్ళందరూ విక్రమ్ బాబు ఫోటో చూసి ఓకే అన్నారు. మా ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీస్ కి పరిచయాలు ఏమైనా ఉన్నాయా? లేదు మేడం, ఎవ్వరూ ఎవరికీ తెలియదు. 5 సంబంధాలు క్యాన్సిల్ చేయి. ఎందుకు మేడం? ఈ అమ్మాయిలు ఎవరూ మీకు నచ్చలేదా? నచ్చిన కోడలు రాకూడదు. పెద్దవాళ్లతో గొడవ రిస్క్ కదా మేడం. కాస్త లీక్ అయినా మా మ్యారేజ్ బ్యూరో మీద కస్టమర్స్ కి కాన్ఫిడెన్స్ పోతుంది మేడం. అంటే క్యాన్సిల్ చేయడం కష్టం కాదనుకోండి, కానీ ఎవరికీ డౌట్ రాకుండా. ఇక మాట్లాడకో. నువ్వు ఈ 5 సంబంధాలు క్యాన్సిల్ అయ్యేలా చేయటమే కాదు, బాగా పొగరెక్కి తలబిరుసుతో ప్రవర్తించే పోట్ల గిత్తలాంటి ఆడది, నాలాంటి ఆడది. అత్త ఎడ్డెవంటే తెడ్డెవనేలా ఉండాలి. అలాంటి సంబంధం చూడు. పెళ్ళైన వారానికే విడాకులకి అప్లై చేసుకోవాలి వాడు. ఏం నారాయణ, కొత్త బండి కొన్నావా? అవును శంకరయ్య, నా లాయర్ కూతురు కోసం కోర్టుకు రోజు బస్సులో వెళ్తాం కష్టమైపోతుందని కొత్త బండి కొన్నాను. ఎలా ఉంది? బాగుంది బాగుంది, చాలా బాగుంది. ఏ నారాయణ, బండి తోసుకుంటూ వస్తున్నావు? పెట్రోల్ అయిపోయిందా? రాముల బండి దగ్గర పెట్రోల్ దొరుకుతుంది, అక్కడ పోయించుకో. అవసరం లేదు వీరయ్య, కొత్త బండి, ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉంది. మరైతే తోసుకుంటూ వస్తున్నావేంటి నారాయణ? డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చుగా. నా లాయర్ కూతురు కోసం కొన్నాను వీరయ్య. గుడి దగ్గర పూజ చేయించాక ముందుగా నా కూతురు ఎక్కాలి ఈ బండి. వీరయ్య, చెప్పు నారాయణ. బండి కొన్నానని మాత్రం నా కూతురికి చెప్పకు, నేనే నా కూతురికి చెప్పాలి. నా కూతురు కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి. అలాగే నారాయణ, నీ సంతోషం నేనెందుకు చెడగొడతాను? ఎవ్వరికీ చెప్పనులే. ఆ, రే, అర్జెంటుగా నారాయణ ఇంటికి మొదలు అవుతుంది. అమ్మా, అక్క, నువ్వు కూడా వచ్చేసావా? వచ్చేసావా ఏంటమ్మా? రమ్మన్నారు కదా. అయినా ఇప్పటికే ఆ బస్సు ఈ బస్సు మారి చిరాగ్గా ఉంటే గుడి దగ్గర ఈ మీటింగ్లేంటి? నువ్వేమైనా పూజలు వ్రతాలు మొదలు పెట్టావా? నీకేం పనుండదా అసలు? ఊరికి దాని మీద పడతావేంటి? అదేమన్నా రమ్మందా? మీ నాన్నే రమ్మని కబురు పెడితే నువ్వెలా వచ్చావో మేము అలాగే వచ్చాం. మీ నాన్న వచ్చాక అడుగు ఎందుకు రమ్మన్నారో ఏంటో. ఏంటి ఇది? ఆ బండి నువ్వు? అమ్మా, స్కూటీ అమ్మా. నాన్న కొత్త స్కూటీ కొన్నట్టున్నారు. కొత్త స్కూటీ?
ఎక్కడిది నాన్నా? నీకోసమే కొన్నానమ్మా. నువ్వు టిఫిన్ మానేసి హడావుడిగా బస్ కోసం పరిగెత్తక్కర్లేదమ్మా. ఆ బస్సు ఈ బస్సు మరి ఇబ్బంది పడక్కర్లేదు. థ్యాంక్ యూ నాన్న. మహారాణిలా ఈ స్కూటీ మీద కోర్టుకెళ్ళి రావచ్చమ్మా. ఎలా ఉందమ్మా? వావ్! చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. పొద్దున అన్నానో లేదో అప్పుడే కొనేసావు. చాలా థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ. నువ్వు అడగాలే గాని కొండ మీద కోతినైనా తెచ్చిస్తాడమ్మా మీ నాన్న. ఈ బండో లెక్క. నన్ను చూస్తావేంటమ్మా? చూడు స్కూటీ ఎంత బాగుందో. చాలా బాగుంది నాన్న, నాకైతే చాలా నచ్చింది. ఏయ్, బండేదో నీకోసం కొన్నట్టు తెగ పొంగిపోతున్నావేంటి? నువ్వు తొక్కే కుట్టు మిషన్కి బండి కూడానా? ఇది నా లాయర్ కూతురికి. పూజారి గారు తొందరగా పూజ జరిపించండి. అలాగే. నా కూతురు బండి నడుపుతుంటే నేను చూడాలి. ఓం సుగంధిం పుష్టి నిమ్మకాయలు తొక్కండి బండి మీద కూర్చుని. నువ్వు కూడా కూర్చో నారాయణ. ఆ, ఆగిపోయామే నారాయణ, ఎక్కువ. లేదు పూజారి గారు, నేను బండి ఎక్కితే మా అమ్మాయి నడపడం నేనెలా చూస్తాను? అమ్మా నువ్వు నడుపమ్మా, నువ్వు నడుపు. ఆ. ఇదిగో నారాయణ జాగ్రత్త. ఆ కూతురు సంతోషం కోసం ఏమైనా చేస్తావు. ఆవిడ సంతోషంగా ఉండడం చూస్తే చిన్నపిల్లాడు అయిపోతావయ్యా. గొప్పడు అయ్యా నారాయణ నువ్వు. ఏంటే ఇది? ఆ బండి కొన్నావని తెలియగానే జీవితంలో మొదటిసారి నీకోసం ఒక పని చేసుకున్నావని ఎంతో సంతోషించానే. ఒక గంట కూడా ఆ సంతోషం ఉంచలేదు. ఈ బండి కూడా దానికే ఇచ్చేశావు. ఏంటమ్మా నువ్వనేది? అక్క వాడితే ఒకటి, నేను వాడితే ఒకటినా?
ఆ, ఇలా అనుకునే చిన్నప్పటి చదువు మొదలుకొని బట్టలు, నీ సరదాలు, నీ సంతోషాలు మొత్తం దానికే ఇచ్చేశావు, ఆ బండితో సహా. అలా అనొద్దమ్మా. పొద్దున్న నాన్న అక్కకి స్కూటీ కొనడానికి షోరూంకి వెళ్ళి ఇన్స్టాల్మెంట్ కూడా డబ్బులు సరిపోక బయటే కూర్చొని ఏడుస్తుంటే తట్టుకోలేకపోయానమ్మా. ఎప్పుడు నాన్న అంతలా బాధపడ్డా నేను చూడలేదమ్మా. ఏడుపు వచ్చేసిందమ్మా. అందుకే నా భర్త బాధని పంచుకుంటున్నావు. ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేనే. కానీ ఇంత చేస్తున్నా నీకు విలువ లేకుండా పోతుంది. అదే నా బాధ. తండ్రి కూతుళ్ళిద్దరూ నిన్ను పొరుగురు చూసినట్టు చూస్తున్నారు. నువ్వు కష్టపడి కొన్న బండి మీద నువ్వు చెయ్యి కూడా వేయకూడదని తోసేస్తుంటే ఎంత బాధగా ఉంటుంది. అమ్మా, ఇలాంటి వాటికి నేను ఎప్పుడైనా బాధపడ్డం చూసావా నువ్వు? నాకు కావాల్సింది నాన్న సంతోషంగా ఉండటం. ఆ సంతోషం కోసం ఏవైనా చేయటం అంతే. మిగతా విషయాలు నాకు అనవసరం. చూడమ్మా, ఎంత సంతోషంగా ఉన్నారో నాన్న. అక్క సంతోషంగా ఉంటే చాలు. ఆ సంతోషాన్ని అంతా చూసి కష్టమంతా మర్చిపోయి చిన్న పిల్లాడైపోతారు. దానివల్ల అంత సంతోషమే అనుకుంటున్నావు. కానీ ఒక్క క్షణం మీ నాన్న మొహంలో కనిపించిన బాధ కనిపించలేదా అమ్మా? రాత్రనక పగలనక మీ నాన్న కష్టపడి చెమటలు చెందించి సంపాదించిన డబ్బుతో దాన్నంత దాన్ని చేస్తే ఇప్పుడు ఆ చెమటకి ఎలా చిరాకు పడిందో చూసావా? ఆ ఒక్క క్షణం ఎంత బాధపడ్డారు మీ నాన్న. ఆ బాధ కూడా నాన్నకి సంతోషమే కదమ్మా. బాధలో కూడా సంతోషాన్ని వెతికే బాధ్యతే కదమ్మా బంధం అంటే. నిజమేనమ్మా, అది నీకే బాగా తెలుసు. మా కోసం ఇన్ని బాధలు పడుతూ, ఇన్ని మాటలు పడుతూ అందులోనే సంతోషాన్ని వెతుక్కోవడం నీకు అలవాటైపోయింది కదమ్మా. ఇప్పుడు నేనేం చేశానమ్మా? అంతా నేనే చేశానన్నట్టు చెప్తున్నావు. ఇంకా ఏం చెయ్యాలే? ఏ ఆడపిల్ల పుట్టింటి కోసం ఇంతకన్నా ఎక్కువ చెయ్యదే. మీ నాన్నని చూడు, నా కూతురి కోసం నేనే బండిని కొనిచ్చాను అని తెగ సంతోషపడిపోతున్నాడు. కానీ ఆ బండిని కొనిచ్చింది నువ్వే, ఆ సంతోషాన్ని ఇచ్చింది కూడా నువ్వేనని తెలీదు. అమ్మా, మళ్ళీ ఆ మాట అనొద్దు. నాన్నకి తెలిస్తే బాధపడతారమ్మా. ఇలానే చిన్నప్పటి నుంచి నా నోరు నొక్కి నువ్వు మాటలు పడుతున్నావు. ఏ ఆడపిల్లకైనా స్వార్థం ఎక్కువ ఉంటుందంటారు. ఎప్పుడు అమ్మా నాన్నలు ఏమిస్తారా, ఎంత తీసుకెళ్దామా అని చూస్తూ ఉంటారట. కానీ నీలా తిరిగిచ్చే కూతుళ్ళు ఎంతమందికి ఉంటారు? మా అదృష్టం అంతే. కాదు, మీ నాన్న చేసుకున్న అదృష్టం. ఈ జన్మకి మీ నాన్నకు ఆ విషయం అర్థమవుతుందో లేదో. అమ్మా, ఊరుకు నాన్న వస్తున్నారు. మళ్ళీ నాన్న చూస్తే
నా కూతురు స్కూటీ నడపడం ఇష్టం లేదా అని బాధపడతారు. నాన్నెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా. ఆ సంతోషాన్ని చూస్తే బతకడానికి మించిన సంతోషం ఏముంటుంది చెప్పు? చూసారా నా కూతుర్ని? స్కూటర్ మీద మహారాణిలా లేదు.